కథ పేరు పంజరం చిలుక. కృష్ణాపురం జమీందారు దివాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న రామచంద్రయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు జానకి, 10 ఏళ్ల కొడుకు పేరు మురళి, కూతురు లక్ష్మికి 7 ఏళ్లు. రామచంద్రయ్య రోజూ పని నుంచి తిరిగొచ్చేటప్పుడు పిల్లలకు తినుబండారాలు గాని, ఆట వస్తువులు గాని కొని తెచ్చేవాడు. ఒకనాడు రామచంద్రయ్య భార్యా పిల్లలను వెంటబెట్టుకొని అత్తగారి ఊరైన నీలకంఠాపురంలో జరిగే తిరునాళ్లకు బయలుదేరాడు. వాళ్ళు మార్గమధ్యంలో ఒక మామిడి తోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఆ తోటలోని పక్షులు, ముఖ్యంగా చిలకల కిలకిల రావాలు పిల్లలను ఎంతగానో ఆనందపరిచాయి. మరునాడు సాయంకాలం తిరునాళ్లు చూడడానికి తండ్రి వెంట వెళ్లిన మురళికి చిలుక జోస్యం చెప్పేవాడొకడు కనిపించాడు. గూటిలో నుంచి జోస్యుడు చెప్పగానే పంచవన్నెల రామచిలుక బుల్లి బుల్లి నడకలతో బయటికి వచ్చి ఒక చీటీ తీసి అతని చేతికి ఇచ్చి అతడిచ్చే శనగ గింజలు అందుకొని లోపలికి వెళ్ళడం చూసిన మురళి ఎంతగానో మురిసిపోయాడు. తనకు అలాంటి చిలుక ఒకటి కావాలని తండ్రిని అడిగాడు. స్వేచ్ఛగా తిరిగే చిలుకను పట్టి బంధించడం చాలా తప్పు, దాని స్వేచ్ఛను హరించరాదు అని తండ్రి ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదు. తెచ్చి తీరాలని పట్టుబట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన మరునాడు సాయంకాలం తండ్రి తెచ్చి ఇచ్చిన చిలుకను చూసి ఎంతో సంబరపడిపోయాడు. రోజంతా దానితోనే గడపసాగాడు. మురళికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి 3 రోజులు లేవలేకపోయాడు. తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు ఇది ఒక రకమైన విషజ్వరమని, మందులు వాడ్డంతో పాటు 2 వారాలు మంచం నుంచి కిందికి దిగకూడదని, ఒకవేళ బయట తిరిగితే జ్వరం తిరగబెట్టే అపాయం ఉందని హెచ్చరించి మందులిచ్చి పంపాడు. ఆ కారణంగా మురళి 2 వారాల పాటు పడక నుంచి కిందికి దిగలేదు. మందులు మింగడం, మంచం మీద కదలా మెదలక పడుకొని ఉండడం వాడికి మహా కష్టం అనిపించింది. కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టయింది. జ్వరం తగ్గినా ఎందుకు బయటకు వెళ్ళవద్దంటున్నారో వాడికి అంతుబట్టలేదు. కిటికీ నుంచి బయటకు చూస్తూ వీధిలో ఆడుకునే పిల్లల్ని చూసి తను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుకుంటానా అని ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంగా గడపసాగాడు. ఇంటి వసారాలో వేలాడగట్టిన పంజరంలోని చిలుక తన తల్లి అందించే గింజలను తింటూ లోపలే అటూ ఇటూ తిరగడం మురళి దిగులుగా గమనించసాగాడు. ఆ రోజుతో వైద్యులు చెప్పిన గడువు ముగిసింది. మరునాడు తెల్లవారగానే తల్లి మురళికి వేడి నీళ్ల స్నానం చేయించి ఇక నువ్వు వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చు అన్నది. మురళి పంజరంతో సహా చిలుకను తీసుకొని వాకిట్లోకి వచ్చి పంజరం తలుపు తీసి 15 రోజులు ఒక గదిలో పడుకొని ఉండడమే బందీఖానాలా అనిపించింది. అది ఎంతటి కష్టమో తెలిసింది. నిన్ను పంజరంలో బంధించి హింసించను, వెళ్ళి హాయిగా స్వేచ్ఛగా తిరుగు అంటూ చిలుకను వదిలిపెట్టాడు. చిలుక కిలకిలమంటూ ఎగిరిపోయింది. మురళి ముఖం ఆనందంతో ప్రకాశించింది.